శరన్నవరాత్రులలో కాత్యాయని దేవిని ఆరాధించే క్రమం ఏంటి? చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని వరం దధ్యాత్ దేవి దానవఘాతిని. ఆ తల్లి సింహవాహిని చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తూ ఖడ్గాన్ని పద్మాన్ని అభయ వరద హస్తాలతో మనను కరుణిస్తూ అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా అత్యున్నతమైన స్థాయికి చేరుకోమంటూ మనకు మార్గం ఉపదేశిస్తూ ఉన్నది. అందుకే ఎర్రటి రంగుని ఇష్టపడేటువంటి ఈ కాత్యాయని దేవిని ఎర్రటి పుష్పాలతో పూజించమన్నారు. యాదేవి సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ తల్లిని ఆరాధించమని చెప్పారు. తేనె అంటే ఆ తల్లికి చాలా ఇష్టం కనుక తేనెను నివేదన చేయమన్నారు. తేనెతో చేసిన పదార్థాన్ని సమర్పించమన్నారు. ఇలా ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ తేనెను నివేదన చేస్తూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకోగలిగితే జీవితం అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగుతుంది. దేవీ నవరాత్రులలో కాత్యాయని మాతగా మనం ఆరాధించేటువంటి స్వరూపమే నవదుర్గా రూపాలలో కూష్మాండదేవిగా అభివర్ణింపబడుతూ ఉంది. ఇలా నవావరణలను దాటక్కటానికి నవరాత్రులు నవదుర్గలను అర్చిస్తూ ఆ తల్లి రూపాలను ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి ఆనందానికి మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయాలి.